వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్ట్రైట్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూసారు కదండి. అలాగే స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను హ్యాండ్స్కి జాయింట్ అనేది చేసేసాను. ఇలాగా 2 హ్యాండ్స్కి జాయింట్ అనేది చేసేసుకున్నానండి. ఇప్పుడు లోత్ తీయాలి కదా, నేను లోత్ వచ్చి ఇక్కడ మనం ఎటువైపు అయితే హ్యాండ్స్ జాయింట్ చేసాం అటువైపు లోత్ అనేది తీస్తున్నానండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఈ జాయింట్ చేసింది కూడా రెండు ఒకవైపుకి వచ్చేలా చూసుకోండి. అంటే ఒకటి ఒక సైడ్కి ఒకటి సైడ్కి రాకంటే రెండు ఒక సైడ్కి వచ్చేలా చూసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, కింద సైడ్ ఉన్న హ్యాండ్ వచ్చి రాంగ్ సైడ్ అనేది కిందకు ఉందండి, రైట్ సైడ్ అనేది పైకి మిడిల్కి ఉంది. అలాగే ఇప్పుడు పై వైపు ఉన్న హ్యాండ్ వచ్చి రాంగ్ సైడ్ అనేది పైకి ఉంది, రైట్ సైడ్ అనేది మిడిల్కి ఉందండి. ఇలాగ హ్యాండ్స్ రెండింటిని పెట్టుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ సెంటర్ దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని అలాగే లూజ్కి మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ని ఇలాగ వీడియోలో చూపించినట్టుగా ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగ ఫోల్డ్ చేసినప్పుడు ఈ మిడిల్లోకి ఫోల్డ్ అనేది పడుతుందండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేయాలండి. ఇలాగ చేసుకోవచ్చు, లేదంటే టేప్తోని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి అలాగే లూజ్కి మార్కింగ్ చేసాం కదండి, ఆ మార్కింగ్ వరకు ఎంతైతే మెజర్మెంట్ ఉంటుందో ఆ మెజర్మెంట్ని ఆఫ్ చేసుకోవాలండి. అంటే 3.5 దగ్గరికి నేను మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు ఇందాక ఫోల్డ్ చేసిన మార్కింగ్ అలాగే ఇప్పుడు మార్కింగ్ ఒక దగ్గరికి కదండి వచ్చింది, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇటు సైడ్ మార్కింగ్కి అలాగే అటు సైడ్ మార్కింగ్కి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఇలాగ మార్కింగ్ చేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ మార్కింగ్ చేశాను కదండి, ఈ మార్కింగ్ మీద కటింగ్ అనేది చేసేస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకొని హ్యాండ్ ఎటువైపు అయితే మనం లోతు తీస్తున్నాం అనేది 1-2 సార్లు మీరు చూసుకొని కటింగ్ అనేది చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, హ్యాండ్ చూడండి, ఇక్కడ నేను లోతు అనేది మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలాగ లోతు అనేది తీసుకోవాలండి. ఇప్పుడైతే హ్యాండ్కి ఇటువైపు కట్ అనేది పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే జాయింట్ ఎలాగో ఉంది కాబట్టి ఇటు సైడ్ ఫ్రంట్ అనేది నాకు తెలుస్తుంది. ఇలాగ మీకు ఏమైనా హ్యాండ్ జాయింట్ అలా రాకంటే మామూలుగా ఉంటే కట్ అనేది పెట్టుకోండి. అప్పుడు ఏది బ్యాక్ సైడ్కి స్టిచ్ చేయాలి, ఏది ఫ్రంట్ సైడ్కి స్టిచ్ చేయాలనేది మీకు ఐడియా అనేది ఉంటుందండి. ఇప్పుడైతే హ్యాండ్ ఈ చివరన ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అంటే మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి ఫోల్డింగ్కి, ఆ 1 ఇంచ్ అంత క్లాత్ని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగా ఒక 1/2 ఇంచ్ వరకు వచ్చే వరకు ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీద స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేస్తాం కదండి, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు మాత్రం స్టిచ్ అనేది కొంచెం పెద్దది పెట్టుకోండి, అంటే నెంబర్ 5లో పెట్టుకొని స్టిచ్ అనేది వేయాలండి. ఇదిగోండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగ ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన పెద్ద స్టిచ్ అనేది వేసుకోవాలండి. సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, స్టిచ్ అనేది నేను కొంచెం పెద్దది పెట్టి స్టిచ్ అనేది వేసానండి. ఎందుకంటే ఇది హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ థ్రెడ్ అనేది తీసేస్తాం, తీసేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి స్టిచ్ అనేది కొంచెం పెద్దది పెట్టుకుంటే తీసేటప్పుడు కొంచెం ఈజీగా వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇక్కడ నేను 2 హ్యాండ్స్కి ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఇప్పుడు ఈ స్టిచ్ని మనం తీసేయాలి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఇలాగా హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకున్నాం కదండి, అలాగే ఫోల్డింగ్ చేసాం కదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చింది, ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ అనేవి రెడీ చేసుకున్నాం కదండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్లోని డాట్ అనేది స్టిచ్ చేయాలి కదా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, బ్యాక్ పార్ట్లోని డాట్ కోసం కట్ అనేది పెట్టాం కదండి, ఈ కట్ దగ్గర మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇవ్వండి, ఇలాగ బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఈ కట్ దగ్గర ఇలాగ ఈ కట్కి ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్ కనిపిస్తుంది కదా, ఇలాగ ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ డాట్ వెడల్పు వచ్చి 1/2 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ అనేది చేయాలండి. అలాగే ఈ డాట్ పొడవు వచ్చి ఇది 13 ఉంది కదండి బ్లౌజ్ లెంత్, అందుకని 3.5 అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ డాట్ని క్రాస్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. అంటే డాట్ ఈ చివరికి 1/2 ఇంచ్ కరెక్ట్గా ఉండాలి. అలాగే పై వైపుకి వచ్చినప్పుడు చాలా సన్నంగా క్లాత్ స్టిచ్ అనేది ఉండాలండి. ఇప్పుడు నేను ఈ 2 డాట్స్ ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. అలాగే నడుము దగ్గర క్రాస్ అనేది కట్ చేయాలి కదండి. ఇక్కడ మీకు స్కేల్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ నేను మార్కింగ్ చేసి కూడా ఇలాగా స్కేల్ తీసుకొని ఈ డాట్ దగ్గర నుంచి ఇలాగా స్టిచ్చెస్ వైపుకి
ఇలాగ పెట్టుకొని చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్రాస్ అనేది. ఈ క్రాస్ ఎక్కడి వరకు అయితే ఉందో అంతవరకు కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఈ క్రాస్ కట్ చేసేటప్పుడు మాత్రం ఈ డాట్ అనేది ఇలాగ ఇటువైపు పెట్టకూడదండి. ఇటు సైడ్ పెట్టుకొని క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను కటింగ్ అనేది పూర్తిగా డాట్ వరకు రాలేదండి. చూస్తున్నారు కదా, ఇలాగ కటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా నేను క్రాస్ అనేది కట్ చేస్తానండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి బెల్ట్ అనేది స్టిచ్ చేయాలి కదా. 2 ఇంచెస్ లెంత్ మీద క్లాత్ అనేది కట్ చేస్తాం కదండి, 2 పీసెస్. ఆ 2 పీసెస్ని నేను ఇలాగ జాయింట్ అనేది చేసేసుకున్నాను. అలాగే ఒక సైడ్కి ఒక 1/2 ఇంచ్ అంత ఫోల్డింగ్ అనేది చేసి స్టిచ్ చేస్తానండి. ఇప్పుడు వచ్చి బ్లౌజ్కి ఈ బెల్ట్ని పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇటువైపు అంటే ఫోల్డింగ్ చేయలేని వైపుకి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ వచ్చి రాంగ్ సైడ్ అనేది కిందకు ఉందండి, రైట్ సైడ్ అనేది పైకి ఉంది. అలాగే ఈ బెల్ట్కి రైట్ సైడ్ అనేది బ్లౌజ్ వైపు ఉండాలండి, రాంగ్ సైడ్ అనేది మన వైపు పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్ కనిపిస్తుంది కదా. అలాగే ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ని వదిలి స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. అప్పుడు మనకు ఫోల్డింగ్ చేసేటప్పుడు బెల్ట్ అనేది కొంచెం నీట్గా వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇలాగ ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ని వదిలేసి ఒక పాదం అంత ఖర్చు మీద నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇలాగా స్టిచ్చింగ్ అంతా చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ వీడియో అంతా పూర్తిగా పెట్టట్లేదు. ఇప్పుడు దీనిపైన ఇలాగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. స్టిచ్ చేసేటప్పుడు ఇందాక స్టిచ్ చేసాం కదండి, దాన్ని బ్లౌజ్ వైపు పెట్టకూడదండి, అంటే లోపలికి ఇలా పెట్టకూడదు. ఇలాగ బయటికి అంటే బెల్ట్ సైడ్కి పెట్టుకొని దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలాగా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేస్తాం కదండి. ఇప్పుడు దీన్ని ఇలాగ రాంగ్ సైడ్కి ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ అనేది వేయాలి. ఈ స్టిచ్ అనేది కొంచెం నెంబర్ 5లో పెట్టుకొని పెద్ద స్టిచ్ అనేది వేసుకోవాలండి. దీన్ని కూడా హెమ్మింగ్ చేసి మనం థ్రెడ్ అనేది తీసేస్తాం కాబట్టి కొంచెం పెద్ద స్టిచ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను పూర్తిగా స్టిచ్చింగ్ వీడియో అనేది పెట్టట్లేదండి. ఇదిగోండి, ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ అనేవి తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్స్లోని ఒక సైడ్కి మనకు మార్కింగ్ చేస్తాం కాబట్టి అది రాంగ్ సైడ్ అని తెలుస్తుంది అండి. ఇంకో సైడ్కి రాంగ్ సైడ్ అనేది మార్కింగ్ పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు అయితే మనం మార్కింగ్ చేస్తాం డాట్ కోసం సేమ్ మార్కింగ్ ఎలాగైతే ఉన్నాయో అలాగే డాట్ స్టిచ్చింగ్ కూడా అలాగే ఉండాలండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, మెయిన్ డాట్ అనేది షోల్డర్కి స్ట్రైట్గా ఉంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలాగ స్ట్రైట్గా ఉందండి. ఇలాగ స్ట్రైట్గా ఉంటేనే మనకి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా అండి. ఇప్పుడైతే ఈ డాట్ మీద స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగ ఒకవేళ మీకు రాకపోతే మీరు బ్లౌజ్ని అంటే ఇలా నీడిల్ దించుకొని పాదం అనేది పైకెత్తి ఈ డాట్ని ఇలాగ క్లాత్ని సరి చేసుకుంటూ డాట్ని అనేది స్టిచ్ చేయండి. ఇదైతే నేను ఇప్పుడు ఎలాగైతే కటింగ్ చూపించానో మీరు అలాగే కటింగ్ చేస్తే మాత్రం ఆ ప్రాబ్లం అనేది రాదండి. ఇలాగే షోల్డర్కి స్ట్రైట్గా డాట్ అనేది వస్తుంది. ఇప్పుడైతే ఇంకొక స్టిచ్ అనేది కూడా వేస్తున్నానండి నేను ఇక్కడ. ఇలాగ డాట్ అనేది స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగ డాట్ అనేది స్టిచ్ చేసుకున్నాను. అలాగే ఈ డాట్ను కూడా ఈ మిడిల్ డాట్ను కూడా సేమ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ హార్మ్ హోల్ దగ్గర డాట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగా 3 డాట్స్ స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం కదా. కటింగ్ అప్పుడు ఎలాగైతే మార్కింగ్ అనేది చూపించాను అలాగే మీరు మార్కింగ్ చేసి స్టిచ్ చేస్తే కప్ సైజ్ అనేది నీట్గా ఉంటుందండి. అంటే మరీ సూదిగా ఉండదు, అలాగని ఫ్లాట్గా ఉండదండి, నార్మల్గా ఉంటుంది కప్ సైజ్ అనేది. ఇలాగా నీట్గా వస్తుందండి. ఇలాగా ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, సేమ్ దీనిలాగే ఇంకొక ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇక్కడైతే నేను 2 ఫ్రంట్ పార్ట్స్ స్టిచ్చింగ్ అనేది చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ రెండింటిని ఈ 2 ఫ్రంట్ పార్ట్స్కి ఉక్సులు పట్టి కాజల పట్టి సైడ్ చూపిస్తున్నాను చూడండి. క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకంటే 2 సమానంగా ఉన్నాయి చూడండి. అంటే మిడిల్ డాట్ అనేది మనం కరెక్ట్గా స్టిచ్ చేస్తే ఫ్రంట్ పార్ట్స్ 2 ఎక్కువ తక్కువ అవ్వకంటే కరెక్ట్గా వస్తాయండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్స్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, అలాగే క్రాస్ బెల్ట్లు అనేవి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను క్రాస్ బెల్ట్లు అనేవి 2 ఎదురెదురుగా పెట్టాను. అంటే 3.5 దగ్గర కట్ అనేది పెట్టాం కదండి, చూస్తున్నారు కదా, ఈ కట్స్ అనేవి ఎదురెదురుగా ఉన్నాయి. ఇలాగా క్రాస్ బెల్ట్ అనేది సెట్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం స్టిచ్ చేసే ముందు ఇవి ఇలా సెట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఒక వేస్ట్ క్లాత్ అనేది పెట్టాను, అలాగే 2 బ్లౌజ్ పీసెస్ అని పెట్టాను. ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్ పీస్ వచ్చి రాంగ్ సైడ్ అనేది ఈ వేస్ట్ క్లాత్కి సైడ్ ఉందండి.
ఇప్పుడు చూస్తున్నారు కదా. అలాగే రైట్ సైడ్ అనేది పైకి ఉంది, ఇంకొక బ్లౌజ్ పీస్కి వచ్చి రైట్ సైడ్ అనేది ఈ బ్లౌజ్ పీస్ వైపు ఉంది, రాంగ్ సైడ్ అనేది పైకి ఉంది. ఇప్పుడు దీనికి ఎలాగైతే మనం పెట్టుకున్నా సేమ్ ఇటువైపు క్రాస్ బెల్ట్కి కూడా సేమ్ అలాగే పెట్టానండి. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇలాగా క్రాస్ బెల్ట్లని సెట్ చేసుకోవాలండి. ఇలా సెట్ చేసి స్టిచ్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా క్రాస్ బెల్ట్లు అనేవి వస్తాయి. ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా స్టిచ్ చేస్తాను కదా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి క్రాస్ బెల్ట్ అనేది ఇది రాంగ్ సైడ్కి ఉంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది రివర్స్ చేయగల ఇది రైట్ సైడ్కి వచ్చిందండి, మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. అలాగే ఇంకొక క్రాస్ బెల్ట్ చూస్తున్నారు కదండి, అది రైట్ సైడ్కి అనేది ఉంది. ఇలా మీరు స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా వస్తాయండి. ఇదిగోండి ఇక్కడ నేను మార్కింగ్ చేసి కూడా చూపిస్తున్నాను. ఇది రైట్ సైడే, అలాగే ఇది రైట్ సైడేనండి. రాంగ్ సైడ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది కదా, ఇంకొక రాంగ్ సైడ్ అనేది లోపలికి ఉంది. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం కదండి. ఇక్కడ ఫోల్డింగ్ చేసే ముందు ఇలా రఫ్ అనేది చేసుకోండి. ఇలా రఫ్ చేసుకొని ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. ఈ ఫోల్డింగ్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, అంటే క్రాస్ బెల్ట్కి ఎడ్జ్లోనే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ వేస్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఈ వేస్ట్ కట్ చేసేసుకొని సేమ్ ఇప్పుడు ఎలాగైతే ఇది స్టిచ్ చేసామో ఇంకొక క్రాస్ బెల్ట్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ నేను 2 షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తాను వేస్ట్ని. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ తీసుకొని ఈ 2 ఫ్రంట్ పార్ట్స్కి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. క్రాస్ బెల్ట్లు అనేవి ఇలా పెట్టుకొని చూసుకోండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి, ఉక్సులు పట్టికి కాజల పట్టి సైడ్కి ఒక కట్ అనేది పెట్టాం కదా. చూడండి ఆ కట్ అనేది ఎదురెదురుగా వచ్చింది, అంటే మనం కరెక్ట్గా క్రాస్ బెల్ట్ అనేది స్టిచ్ చేసాం. ఇప్పుడైతే క్రాస్ బెల్ట్లు అనేది ఇక్కడ నేను స్టిచ్చింగ్ అనేది చూపించట్లేదండి. ఆల్రెడీ ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలనేది వీడియో అనేది ఉందండి. ఆ వీడియో లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ వీడియో అనేది పెట్టట్లేదండి, క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసిన వీడియో అనేది. ఇప్పుడైతే వీటిలో స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, స్టిచ్చింగ్ అనేది మనకి పైకి అసలు కనిపించట్లేదు, నీట్గా ఉంది. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇప్పుడైతే ఇక్కడ చూస్తున్నారు కదండి, క్రాస్ బెల్ట్ అనేది ఒక 1/4 ఇంచ్ అంటే ఒక 1/2 ఇంచ్ అంత అండి ఎక్స్ట్రా వచ్చింది. ఈ ఎక్స్ట్రా వచ్చిన ఏం పర్వాలేదండి, దీన్ని కట్ చేసేసుకోవచ్చు. కానీ క్రాస్ బెల్ట్ కన్నా మన బ్లౌజ్ పీస్ అంటే ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ పీస్ వచ్చి ఎక్కువ వచ్చిందనుకోండి, మీరు బాగా లాగి స్టిచ్ చేసినట్టుగా, అంటే ఫ్రంట్ పార్ట్ అసలు ఇంకా మనకి అది మనం పెట్టిన మార్కింగ్ అనేది మనకి కరెక్ట్గా రాలేదని అర్థం అండి. ఎప్పుడైనా సరే స్టిచ్ చేసేటప్పుడు మాత్రం క్లాత్ని అస్సలు లాక్కంటే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ కూడా మీకు క్లియర్ కనిపిస్తుంది కదండి, కరెక్ట్గా వచ్చింది. అలాగే క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత కూడా మనకి ఎక్కువ తక్కువ రాకుండా క్లాత్ అనేది ఉందండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది కదండి. అలాగే ఇప్పుడు ఊక్స్ల పట్టికి కాజల పట్టి స్టిచ్ చేయాలి కదండి. ఇక్కడ వచ్చి ఊక్స్ల పట్టి వచ్చి నేను ఇది రైట్ సైడ్ ఉన్నాయి కదండి, ఫ్రంట్ పార్ట్స్ రైట్ సైడ్కి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నా రైట్ సైడ్కి ఊక్స్లు అని వేస్తానండి, నా లెఫ్ట్ సైడ్కి కాజల పట్టి అనేది స్టిచ్ చేస్తాను. అలాగే మీకు అంటే మీరు ఎటు సైడ్కి అయితే ఊక్స్లు పట్టి కాజల పట్టి స్టిచ్ చేస్తారో అటు సైడ్కి మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు నేను రాంగ్ సైడ్కి కూడా చూపిస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, రాంగ్ సైడ్కి వచ్చేటప్పటికి నా లెఫ్ట్ సైడ్ది ఊక్స్లు పట్టి అండి, రైట్ సైడ్ ఉన్నది కాజాల పట్టి. అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను ఫ్రంట్ పార్ట్స్ 2 రైట్ సైడ్కి పెట్టినప్పుడు ఎలా స్టిచ్ చేయాలి, రాంగ్ సైడ్ పెట్టినప్పుడు ఎలా స్టిచ్ చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమైంది కదండి. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ది ఊక్స్లు పట్టి అండి, ఊక్స్ల పట్టీకి వచ్చి క్లాత్ అనేది రైట్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసి రాంగ్ సైడ్కి క్లాత్ ఫోల్డింగ్ అనేది అవుతుందండి. ఇక్కడైతే మీకు అర్థమవుతుంది కదా. అలాగే ఈ రైట్ సైడ్కి ఉన్నది కాజాల పట్టి అండి, కాజాల పట్టి వచ్చి రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసి రైట్ సైడ్కి మనం ఫోల్డింగ్ అనేది వస్తుంది అండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ అనేది కూడా చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడైతే ఈ ఎక్స్ట్రా ఉంది కదండి, ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి క్రాస్ బెల్ట్ దగ్గర. అలాగే ఊక్స్ల పట్టి కాజల పట్టి స్టిచ్ చేసే ముందు ఈ నెక్ దగ్గర క్రాస్ అనేది కట్ చేసేసుకోవాలండి. నడుము దగ్గర మనం బ్యాక్ పార్ట్కి నడుము దగ్గర ఎలాగైతే క్రాస్ కట్ చేసామో అలాగే క్రాస్ అనేది కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలాగా క్రాస్ అనేది డాట్ వరకు నేను మార్కింగ్ కూడా చేసి చూపిస్తాను చూడండి. ఇలాగా స్కేల్ తీసుకొని డాట్ దగ్గర నుంచి ఇలాగ పెట్టుకొని చూస్తే మీకు ఎక్కడి వరకు అయితే క్రాస్ వచ్చిందో ఆ క్రాస్ని కట్ చేసి ఇవ్వాలండి. ఎక్కువ రాదండి, మనం ఎక్స్ట్రా
ఉక్సులు పట్టి కాజల పట్టికి ఒక 1/2 ఇంచ్ అంత పెట్టాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అంతే వస్తుందండి. ఆ క్రాస్ని కట్ చేసుకోవాలి. ఇలాగ క్రాస్ని కట్ చేయడం వల్ల మనకి నెక్ దగ్గర అనేది లూజ్ అనేది అవ్వదండి. చాలా వరకు ఉక్సులు పట్టి కాజల పట్టి దగ్గర ఫ్రంట్ నెక్ దగ్గర లూజ్ అనేది వచ్చేస్తుందండి. ఇలాగ క్రాస్ అనేది మనం కట్ చేసుకోకపోతే లూజ్ అనేది వచ్చేస్తుందండి. ఇలాగ కటింగ్ చేస్తాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 1/4 ఇంచ్ అంత క్లాత్ని ఫస్ట్ లోపలికి ఫోల్డ్ చేసి నేను ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేస్తాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసుకొని దీనిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేస్తాం కదా, ఇప్పుడు దీన్ని లోపలికి అంటే రాంగ్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలండి. మొత్తం పూర్తిగా క్లాత్ అంతా రాంగ్ సైడ్కి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలాగ ఒక ఫోల్డ్ ఇంకొక ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీద స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేస్తాను కదా, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, క్లాత్ అనేది పూర్తిగా బయటికి లేకుండా రాంగ్ సైడ్కి క్లాత్ అనేది వెళ్ళిపోయింది. అలాగే ఇప్పుడు కాజల పట్టి స్టిచ్ చేయాలండి. కాజల పట్టి స్టిచ్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇలాగా ఒక 1/4 ఇంచ్ అంత క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇలాగా స్టిచ్చింగ్ అంతా చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఇలాగ రివర్స్ చేసుకొని దీనిపైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాం కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు దీన్ని ఇలాగ రైట్ సైడ్కి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలని చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఫోల్డింగ్ చేశాను. అలాగే ఇంకొక ఫోల్డింగ్ అనేది అంటే మనం ఫోల్డ్ చేసింది స్టిచ్చెస్ ఇప్పుడు స్టిచ్ చేసాం కదండి, ఒక 1/2 ఇంచ్ అంతా, ఆ స్టిచ్ వరకు ఫస్ట్ ఒక ఫోల్డ్, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఫోల్డ్ అని చేసుకోవాలండి. ఇలాగా కాజల్ పట్టి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒక 2 స్టిచ్చెస్ అనేవి చేసుకొని మళ్ళీ దీన్ని రివర్స్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడైతే కాజల్ పట్టీకి ఒక 1/4 ఇంచ్ అంతా లేదంటే 1/4 ఇంచ్ కంటే తక్కువ మీదనే క్లాత్ అనేది బయటకు వస్తుందండి, ఎక్స్ట్రా వస్తుందండి క్లాత్. అదే ఉక్సులు పట్టీకి అయితే మనకి క్లాత్ అంతా పూర్తిగా రాంగ్ సైడ్కి ఫోల్డింగ్ అనేది అయిపోద్దండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఉక్సులు పట్టీకి దగ్గర మనం ఫోల్డ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, ఆ క్లాత్ అనేది కట్ చేస్తానండి. ఇలాగా 2 ఫ్రంట్ పార్ట్స్ని ఉక్సులు పట్టి కాజల పట్టిని ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, క్లాత్ అనేది 2 ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా వచ్చాయి. మీకు ఏమైనా ఉక్సులు పట్టి కానీ కాజల పట్టి కానీ ఏమైనా ఎక్స్ట్రా వస్తే మాత్రం ఇలాగ స్టిచ్ అంటే నెక్స్ట్ స్టిచ్ చేయకముందు ఇలా చెక్ చేసుకొని ఏమైనా ఎక్స్ట్రా వస్తే క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. ఎందుకంటే ఉక్సులు పట్టి కాజల పట్టి 2 సమానంగా ఉండాలండి. అలాగా సమానంగా ఉన్నట్టుగా చూసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకొని అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకొని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మాత్రం ఒక 1/2 ఇంచ్ అంత షేప్ తీసాం కదండి కటింగ్ అప్పుడు, అలాగే స్టిచ్ చేసేటప్పుడు కూడా క్రాస్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అండి. ఇక్కడైతే నేను మార్కింగ్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక 1/4 ఇంచు అలాగే నెక్ దగ్గర ఒక 1/4 ఇంచ్ అంత మార్కింగ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ మీద ఒక స్కేల్తోని నేను మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇలాగ క్రాస్గా మార్కింగ్ అనేది చేశాను కదా, స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇలాగే క్రాస్గా స్టిచ్చింగ్ అనేది చేయాలండి. మీరు ఇలాగ క్రాస్గా స్టిచ్ చేయకుండా స్ట్రైట్గా అంటే ఇంకొక మార్కింగ్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగా స్ట్రైట్గా కానీ మీరు స్టిచ్చింగ్ అనేది చేసేస్తే మాత్రం షోల్డర్స్ అనేవి జారుతాయండి. మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉండడానికి ఒక 1/2 ఇంచ్ అంత షేప్ తీసామండి. ఎలాగైతే మనకి షోల్డర్ దగ్గర షేప్ వచ్చిందో స్టిచ్ చేసేటప్పుడు కూడా ఆ షేప్కి తగ్గట్టుగా స్టిచ్చింగ్ అనేది ఉండాలండి. అంటే షేప్ తీసేటప్పుడు క్రాస్గా వస్తుంది కదండి షేప్ అనేది షోల్డర్స్ దగ్గర, అలాగే స్టిచ్ చేసేటప్పుడు కూడా క్రాస్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగా షోల్డర్స్ అనేవి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేస్తాం కదండి షోల్డర్స్. ఇప్పుడు వచ్చి నెక్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. నెక్ స్టిచ్ చేయడానికి క్రాస్ పీస్లని కట్ చేసుకున్నాం కదండి, ఈ క్రాస్ పీస్లు అన్నిటినీ నేను ఇలాగా జాయింట్ అనేది చేసేసుకున్నాను. అలాగే బ్లౌజ్ వచ్చి చూస్తున్నారు కదండి, బ్లౌజ్ రైట్ సైడ్ అనేది పైకి ఉంది, రాంగ్ సైడ్ అనేది కిందకు ఉందండి. మనం నెక్ స్టిచ్ చేసేటప్పుడు ఇలాగ ఊక్స్లు పట్టి సైడ్ నుంచి నెక్ అనేది స్టిచ్ చేయాలండి. ఇక్కడైతే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. అలాగే ఈ క్రాస్ పీస్లకు వచ్చి రాంగ్ సైడ్ అనేది పైకి పెట్టుకోవాలండి, రైట్ సైడ్ అనేది బ్లౌజ్ వైపు పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ నెక్ స్టిచ్ చేసేటప్పుడు
ఒక పావించంత క్లాత్ని మీరు వదిలి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా పావించంత క్లాత్ని వదిలి ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇలాగా రౌండ్స్ తిరిగే దగ్గర నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. మీకు ఏమైనా స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటే నీడిల్ కిందకి పెట్టుకొని పాదాన్ని పైకెత్తుతూ క్లాత్ని సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. లేదనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, బొట్ల వేలుతోని మనకి ఇక్కడ నేను వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలాగా సపోర్ట్ ఇస్తూ స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. అంటే రౌండ్స్ తిరిగే దగ్గర కొంచెం నీట్గా రౌండ్ తిరిగేలాగా మీరు స్టిచ్చింగ్ అనేది చేస్తే అక్కడ రౌండ్స్ అనేవి నీట్గా వస్తాయండి. ఇలాగా నెక్ మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా నెక్ స్టిచ్చింగ్ వీడియో అనేది పెట్టట్లేదండి. అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదండి, ఈ జాయింట్ అనేది బ్యాక్ పార్ట్ సైడ్కే ఉండాలండి, ఫ్రంట్ పార్ట్ సైడ్కి పెట్టకూడదు. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఈ స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదండి, పావించంత ఖర్చు ఉంది కదా, ఈ క్లాత్ని మనం అంటే పావించి మీద తక్కువ మీద క్లాత్ అనేది పెట్టుకోవాలండి. మిగతా క్లాత్ని కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను మార్క్ చేసి కూడా చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ అంటే స్టిచ్చెస్ దగ్గర నుంచి ఇక్కడికి చాలా తక్కువ మీద ఇక్కడ మీకు లైన్ కనిపిస్తుంది కదా మార్క్ చేస్తుంది, ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. కట్ చేసేసుకొని కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే చూడండి ఇదిగోండి కటింగ్ అనేది చేస్తాను, ఇక్కడ కనిపిస్తుంది కదండి. అలాగే కట్స్ అనేవి పెట్టాను, చూస్తున్నారు కదా. ఈ కట్స్ కూడా మనం థ్రెడ్ అంటే స్టిచ్ చేసాం కదండి, ఈ థ్రెడ్కి కొంచెం బయటగా ఉన్నాయి కానీ థ్రెడ్ వర్క్ అనేది రాలేదండి. ఇలాగ కటింగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పావించంత క్లాత్ వదిలాం కదండి, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత ఈ క్లాత్ని ఇలాగా మీకు వీడియోలో క్లియర్ కనిపిస్తుంది కదండి, ఇలాగ ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇలాగ నేను చెప్పినట్టుగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్ దగ్గర బెల్ట్ అనేది చాలా సన్నంగా ఉంటుందండి, చాలా నీట్గా వస్తుంది. అంటే లావ్ ఎక్కువ రాకంటే నీట్గా సన్నంగా ఉంటుంది. దానికోసం ఇలా నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ మొత్తం ఇలాగా నెక్ అంతా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ చేసేసుకోవాలి మొత్తం. ఇక్కడైతే పూర్తిగా నేను వీడియో అనేది పెట్టట్లేదండి. ఇదిగోండి ఇక్కడ నేనైతే నెక్ మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. ఇక్కడైతే మీకు వీడియోలో క్లియర్ కనిపిస్తుంది కదండి. అలాగే స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సన్నంగా వచ్చిందో. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకున్నానండి. కట్ చేసుకున్నా అంటే మన స్టిచ్చెస్ వరకు ఎంతవరకు అయితే ఉందో మిగిలిన క్లాత్ని కట్ చేసేసుకోవాలండి. కట్ చేసి ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ మీద హెమ్మింగ్ అనేది చేసుకోవాలండి. హెమ్మింగ్ చేసిన తర్వాత మనకి బ్లౌజ్ అనేది ఇలాగ ఉంటుంది. ఇక్కడైతే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ అనేది చేసుకోవాలండి. ఇలాగా హ్యాండ్ తీసుకొని మనం లోత్ తీసాం కదండి ఈ జాయింట్ చేసిన దగ్గర, ఇప్పుడు ఈ లోత్ తీసింది ఫ్రంట్ సైడ్కి రావాలండి. అలాగే ఈ ఇటు సైడ్ ప్లెయిన్గా ఉన్నది మనకు బ్యాక్ సైడ్కి అనేది రావాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, బ్లౌజ్ అనేది రాంగ్ సైడ్ అనేది కిందకు ఉంది, రైట్ సైడ్ అనేది పైకి ఉంది. అలాగే హ్యాండ్కి రైట్ సైడ్ అనేది బ్లౌజ్ వైపు ఉంది, రాంగ్ సైడ్ అనేది పైకి ఉందండి. ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది కదా, ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. అలాగే షోల్డర్స్ ఉన్నాయి కదండి, నెక్కి ఎలాగైతే బ్యాక్ సైడ్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసాము అలాగే హ్యాండ్కి కూడా బ్యాక్ పార్ట్ సైడ్కి పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలండి. ఈ షోల్డరు అలాగే హ్యాండ్ దగ్గర మిడిల్లో కట్ అనేది పెట్టాం కదండి, ఆ కట్టు రెండు ఒక దగ్గరకు ఉండాలి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని దీనిపైన ఇంకొక స్టిచ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఇటు సైడ్ ఎలాగైతే మనం స్టిచ్చింగ్ చేసుకున్నామో ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. అలాగే ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ వీడియో అనేది పూర్తిగా పెట్టట్లేదండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇక్కడైతే నేను 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి ఇలాగా 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు సైడ్స్ జాయింట్ అనేది చేసుకోవాలి కదండి. సైడ్స్ జాయింట్ చేయడానికి ఇలాగ బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. నడుము లూజ్ వచ్చి 7.5 కదండి, ఈ 7.5ని ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను కదండి, వీల్ మార్కర్ ఉన్న బట్టి వీల్ మార్కర్తో మార్కింగ్ చేస్తే అక్కడ మార్కింగ్ అనేది కనిపిస్తుందండి. మీ దగ్గర వీల్ మార్కర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదండి, అందుకే నేను టేప్తో ఎలా మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇలాగా 7.5 దగ్గరికి మార్కింగ్ అనేది చేశాను.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేస్తాం కదండి, అలాగే అటు సైడ్ కూడా మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్కి మార్కింగ్ అనేది చేయాలండి. ఈ ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చి ఇది కాజాల పట్టిదండి. ఈ కాజాల పట్టి దగ్గర నుంచి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే 2 స్టిచ్చెస్ వేసాం కదండి కాజాల పట్టీకి, ఆ 2 స్టిచ్చెస్ దగ్గర నుంచి చూసుకోవాలండి 7.5 అని మార్కింగ్ అనేది. ఇప్పుడు ఇది ఊక్సులు పట్టీ అండి. ఊక్సులు పట్టీకి కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి 7.5 అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేస్తాం కదండి, ఇక్కడ చూస్తున్నారు కదా 1.5 అనేది కరెక్ట్గా ఉంది. ఇప్పుడైతే నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గరికి మార్కింగ్ అనేది చేయాలండి. హ్యాండ్ చివరి లూజ్ వచ్చి 5 ఇంచెస్. 5 ఇంచెస్ కన్నా ఒక 1 లైన్ 2 లైన్స్ కొంచెం ఎక్స్ట్రా మీద మార్కింగ్ అనేది క్రాస్గా చేయండి. ఈ మార్కింగ్ని అలాగే చెస్ట్ లూజ్ మార్కింగ్కి స్కేల్తో ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే చెస్ట్ లూజ్ వచ్చి 9 ఇంచెస్ కదండి, ఆర్మ్ హోల్ వచ్చి 8 ఇంచెస్ అనేది చూసాం కదండి. కరెక్ట్గా వీళ్ళకి చెస్ట్ లూజ్ అనేది 9 ఇంచెస్ అనేది ఉందండి. కానీ ఆర్మ్ హోల్ అనేది అంటే కొంచెం చంక కంటే కొంచెం కిందకి వాళ్ళకి లూజ్ అనేది తక్కువ ఉందండి. అక్కడ ఏమవుతుందంటే క్లాత్ అనేది ముడతలుగా వస్తుంది. 15 ఉందండి, అంటే మనం 8 ఇంచెస్ పెట్టాం కదా, అంటే 16 అవుతుంది డబుల్ చేస్తే. వీళ్ళకి 15 ఉంది, అంటే 1 ఇంచ్ అంతా డిఫరెన్స్ ఉంది కదండి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి క్లాత్ అనేది కొంచెం కుచ్చులుగా వచ్చేస్తుందండి. అలా కాకుండా ఇక్కడ నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ చెస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/4 ఇంచ్ లాగా కరువు షేప్ ఇస్తూ మనం హ్యాండ్ చివరి లూజ్ వరకు మార్కింగ్ అనేది చేశానండి. ఇలా మార్క్ చేయడం వల్ల ఇక్కడ ఏంటంటే మీకు క్లాత్ అనేది ముడతలుగా రాకుండా నీట్గా ఉంటుందండి. అంటే చెస్ట్ లూజ్ కరెక్ట్గా వాళ్ళకి ఫిట్టింగ్ అవుతుంది, అలాగే హ్యాండ్ చివరి లూజ్ కరెక్ట్గా ఫిట్టింగ్ అవుతుంది, ఆర్మ్ హోల్ దగ్గర కూడా వాళ్ళకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది అవుతుందండి. ఇలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంటే అందరి మెజర్మెంట్స్, బాడీ మెజర్మెంట్స్ అనేవి ఒకలా ఉండవు కదండి. ఇక్కడైతే నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ మీద సేమ్ స్టిచ్చింగ్ కూడా అలాగే చేసేసుకోవాలండి. ఇలాగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు ఎక్స్ట్రా ఎన్ని స్టిచ్చెస్ కావాలో అన్ని స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి అండి. సేమ్ ఇటు సైడ్ ఎలాగైతే మనం స్టిచ్ చేసామో ఇంకొక సైడ్ కూడా అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదిగోండి స్టిచ్చింగ్ అనేది ఇలాగా కరువు షేప్ అనేది ఇచ్చాను కదా, అలాగే ఇటు సైడ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఎక్స్ట్రా 2 స్టిచ్చెస్ అని వేసాను, అలాగే ఇటు సైడ్ కూడా అలాగే సేమ్ వేసానండి. ఇప్పుడు నడుము లూజు 30 ఉంది కదండి, ఆ 30 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇప్పుడు నేను కాజా పట్టి సైడ్ నుంచి చెక్ చేస్తున్నానండి. మీరు కాజా పట్టి సైడ్ అయినా పర్వాలేదు, ఉక్స్ పట్టి సైడ్ అయినా పర్వాలేదండి, ఎటు సైడ్ అయినా సరే ఇప్పుడు మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫస్ట్ స్టిచ్ అనేది కనిపిస్తుంది కదా, అంటే ఈ ఎక్స్ట్రా వచ్చింది ఒక 1/4 ఇంచ్ మీద తక్కువ ఎక్స్ట్రా వచ్చింది కదండి, అది వదిలేసి ఫస్ట్ స్టిచ్ నుంచి ఇలా మెజర్మెంట్ చూసుకోవాలండి. చూస్తున్నారు కదా ఇక్కడ 7.5 అని వచ్చింది. అలాగే ఇటు నుంచి మనం మొత్తం బ్లౌజ్ నడుమంతా ఒకసారి మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, 30 ఇంచెస్ వచ్చింది. ఇదిగోండి కరెక్ట్గా, అంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సెట్ అయింది కదండి. ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడైతే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా 30 ఇంచెస్ అనేది. ఇప్పుడైతే నడుము లూజ్ 30 ఇంచెస్ వస్తుంది కదండి. అలాగే మీరు ఇందాకలా 7.5 చూసారు కదండి ఫ్రంట్ పార్ట్ వచ్చి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి 15 ఇంచెస్ వచ్చింది. అంటే మనం ఇలాగే మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు మనకి కరెక్ట్గా ఉండాలండి బాడీ మెజర్మెంట్స్ అనేది మొత్తం రౌండ్, అందుకని మీకు చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ 15 అంటే 7.5 డబుల్ చేస్తే 15 అవుతుంది కదండి. బ్యాక్ పార్ట్ కూడా 15 అనేది వచ్చింది కదా. ఇలాగా మెజర్మెంట్స్ అనేవి చూసుకోవాలి. అలాగే ఈ సైడ్స్కి కట్స్ అనేది పెట్టాలండి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల బ్లౌజ్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇక్కడైతే కట్స్ అనేది పెట్టేసుకున్నాం కదండి. ఈ నడుము దగ్గర ఒక 1/4 ఇంచ్ అంత క్రాస్గా కటింగ్ అనేది చేసుకోవాలండి క్లాత్ని. ఇలా కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది వేసుకున్న తర్వాత ఈ సైడ్స్ అనేది బయటికి రాకుండా ఉంటుందండి. ఇక్కడైతే మీకు ఇవ్వండి చూపిస్తున్నాను, ఇలాగా బయటికి రాకుండా లోపలికే ఉంటుంది. అలాగే ఇటు సైడ్కి కూడా సేమ్ కట్స్ అని పెట్టుకొని ఈ నడుము దగ్గర కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడైతే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను చూపించినట్టుగా కటింగ్ స్టిచ్చింగ్ అనేది మీరు చేస్తే మాత్రం మీకు స్ట్రైట్ కట్ బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది అవుతుందండి. అంటే క్రాస్ కట్ బ్లౌజ్ అనేది ఎలాగైతే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది అవుతుందో ఫ్రంట్ పార్ట్ అనేది, అలాగే ఈ స్ట్రైట్ కట్ బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది అవుతుందండి. ఇక్కడైతే నేను చూపించినట్టుగా మీరు
కటింగ్ స్టిచ్చింగ్ చేస్తే చాలా బాగా సెట్ అవుతుందండి బ్లౌజ్ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక మీదట నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేవి వస్తాయి.